వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రాధాకృష్ణన్. మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణన్. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ కృష్ణా రైల్వే పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కులాస్పూర్ మైనార్టీ సభ్యులు. ముస్లిం షాదీఖానా నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయాలని వినతి. బోధన్లో కొనసాగుతున్న ఉగ్రలింకుల ఘటన దర్యాప్తు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కుర్దు హైలెవెల్ వంతెన డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి 1 కోటి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా విధంగా అధికారులు పర్యవేక్షించాలి. నబిపేట్ మండలంలోని సీరన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ ఆశీష్ గంగ్వార్. బోధన్లో ఉగ్రలింకులు, యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. గతంలో పలుమార్లు బయటపడ్డ ఆనవాళ్లు. జీటీపీఎల్ K6 స్పెషల్ స్టోరీ. రాజ్భవన్లోనే పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తావాళ్లు నిజం లేదు. అర్హులైన పేదలందరికీ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. నిర్మల్లో రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపూర్ పొన్నస్వామి రాధాకృష్ణన్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే నూతన ఉపరాష్ట్రపతిగా ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సిపి రాధాకృష్ణతో రాష్ట్ర మంత్రి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారి ప్రకటన కూడా వెలువడింది. కాగా సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటం, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవేంద్రకు కేంద్ర మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సీఎం అధికారులతో చర్చించారు. గురువారం రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనుల వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ప్రత్యేక రైల్ లైన్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఇందుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. రీజనల్ రింగ్ రైల్వే ఆవశ్యకతను అధికారులకు సీఎం వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే లైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం సూచించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్తో పోలిస్తే కొత్త లైన్లు దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, TRNB స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వ పథకాల పండుగ వేదికగా మారింది. మంత్రి ఆధ్వర్యంలో వివిధ పథకాల లబ్ధిదారులకు అర్హత పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పేద ప్రజలందరికీ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీకి వేగంగా సాగుతుందని, నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 35,769 కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇల్లు మంజూరులో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దశల వారీగా అర్హులందరికీ ఇండ్లు అందజేస్తామని మంత్రి అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించామని, మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ వారికి పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రుణాల మంజూరు వసూళ్లలో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి అభినందించారు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలులో కేంద్రం, రాష్ట్ర సమన్వయం అవసరమని సూచించారు. అధికార యాంత్రాంగం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతుందని, అధికారులు ఎల్లప్పుడూ లబ్ధిదారుల పక్షాన పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లా మహిళా సంఘాలు అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు మార్గదర్శకత్వం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు రుణాలు, చెక్కులు అందజేశారు. అలాగే సూక్ష్మ హరితహారంపై పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి సూక్ష్మ హరిత ఆహార కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం లబ్ధిదారునికి మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని రిబ్బన్ కత్తిరించి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా, సంకేత్ కుమార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఆనాడు నిజాంనగర్ పాలనలో విపరీతమైనటువంటి దౌర్జన్యాలు నిర్మాణాలు కూడా ఆయన గలమెత్తి పాట బాగుంటూ నాటకం రాసింది. అంటే ఏమిటి రకరకాల చరిత్రలు ఉన్నాయి. నీకు కొంత విధానం చెప్తా. మరి ఆదిలాబాద్ మర్యాద అనే గ్రామం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవిపేట్ మండలం సిరన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్ధిదారులు కలిసి ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 మందికి ఇళ్లు మంజూరు కాగా 69 గ్రౌండింగ్ అయ్యాయని, 12 ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మిగతా 24 మందికి కూడా ఇండ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లింపులో జాప్యం జరగకూడదని అన్నారు. లబ్ధిదారులకు సెర్ఫ్ ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా చొరవ చూపాలని హితవు పలికారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం రవాణా కూలీల వేతనాలు మాత్రమే లబ్ధిదారులు చెల్లిస్తే ఇసుక ఉచితంగా సమకూర్చడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ నవిపేట్, ఎంపీటీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కొత్తగా మంజూరీలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా తోడ్పాటు అందించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. సాదా బైనామా ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్ వెంకటరమణను ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఎంపీడీఓ నాగన్న, సిరన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ పైన తలతిక్క మాటలతో ప్రజలను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని డీసీసీబీ అధ్యక్షులు మానల మోహన్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ చెప్పిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక ఇబ్బంది పడుతున్నప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు బీసీల బిల్లులకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీజేపీ ఎంపీలు బీసీ బిల్లు నుండి మైనార్టీలను తీసిస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం అనేది బీజేపీ యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు. బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని తెలపలేదని, బీసీలోకి వచ్చే అన్ని వర్గాలకు బిల్లు అమలవుతుందని అని మాత్రమే తెలపడం జరిగిందని, కానీ ఆ మాత్రం కూడా తెలవకుండా మైనార్టీలకు బీసీ బిల్లు నుండి తొలగిస్తే బీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పడం చూస్తుంటే వారి అవివేకం బయటపడుతుందని, కేవలం మోడీ ముప్పు కొరకు మాత్రమే రాష్ట్రంలో బీసీ బిడ్డలకు బండి సంజయ్, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, కిషన్ రెడ్డి అగ్రకులానికి చెందినవాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని చెప్తున్నాడు అని, కానీ బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎందుకు అడ్డుపడుతున్నాడో చెప్పాలని, అడ్డుపడటమే కాకుండా ఒక పిచ్చోడు మాదిరిగా మైనార్టీలకు బీసీ బిల్లు నుండి తొలగిస్తేనే ఆమోదం తెలుపుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని, బీసీ బిల్లులు ఎక్కడ కూడా మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రత్యేకంగా తెలపలేదు అని మానాల మోహన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యాదగిరి, భీమ్గల్ మండల అధ్యక్షుడు బుదిరేస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, లవంగ ప్రమోద్ ఈసా, అబ్దుల్ ఎజాద్, సుభాష్ యాదవ్, సంగం సాయిలు, నరేందర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కొరకు నిబద్ధతతో, చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% ఇచ్చి తీరాల్సిందేనని, ఒక సందర్భంలో ఎలక్షన్లు ఆలస్యమవుతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం, ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు తదితర వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫైళ్లపై తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన క్రమబద్ధీకరణ పోస్టింగ్స్ అందించాలన్నారు. సమీక్ష సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అటవీ శాఖ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా అటవీ కార్యాలయం సముదాయంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, ఐఎఫ్ఎస్ అటవీ డివిజన్ అధికారి నిజామాబాద్ సుధాకర్ రావు, ఎస్ఎఫ్ఎస్ అటవీ డివిజన్ అధికారి ఆర్మూర్ భవానీ శంకర్, అటవీ క్షేత్రంలోని సంజయ్ గౌడ్ నిజామాబాద్, రాధిక నిజామాబాద్, గంగాధర్ వర్ణి, శ్రీనివాస్ ఆర్మూర్, రవీందర్ కమర్పల్లి జిల్లా అటవీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ఇందల్వాయి రేంజ్ నందు అటవీ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన గంగయ్య ఎఫ్ఆర్ఓ చిత్రపటానికి జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గంగయ్య ఎఫ్ఆర్ఈ సతీమణి, వారి కుటుంబ సభ్యులను అటవీ శాఖ తరఫున శాల్వతో సత్కరించారు. నేను జిల్లా అటవీ అధికారి నిజామాబాద్. సో ఈరోజు 11th సెప్టెంబర్ ఉంది. సో ఫారెస్ట్ మార్టర్స్ డే కోసం మొత్తం ఒక పెద్ద మీటింగ్ జరిగింది నిజామాబాద్లో. సో వీ హ్యావ్ కాల్డ్ సారే फॉरेस्ट स्टाफ को भी बुलाया है एंड ఒక मार्टर కూడా फॉरेस्ट मार्टर इज़ देयर इन इंदलवाई. सो उनको भी हमने बुला के वी हैव फ्लोरल ट्रिब्यूट्स दिया. फ्लोरल ट्रिब्यूट्स के बाद में फैमिली से वी हैव स्पोकन और उनके जो भी बेनिफिट्स पेंडिंग हैं वो हमने अश्योर किया कि उनके बेनिफिट्स मिलें. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామ ముస్లిం మైనార్టీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారు. మేనేజ్మెంట్ కమిటీ జామా మసీద్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, వారి కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి ముస్లిం షాదీఖానా నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు కోసం వినతి పత్రం అందించారు. కులాస్పూర్ గ్రామంలో 200 మంది ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నారు. ముస్లిం షాదీఖానా నిర్మాణం కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఇప్పటికే 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిర్మాణం అయినప్పటికీ షాదీఖానా పూర్తి చేయడానికి అదనంగా 25 లక్షల రూపాయలు అవసరం నిమిత్తం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పందించి వచ్చే నియోజకవర్గ నిధుల నుంచి మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కులాస్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిలావర్ హుసేన్, జామా మసీద్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, వైస్ ప్రెసిడెంట్ ఎండి మౌలానా, క్యాషియర్ షకీల్ పాషా, జాయింట్ సెక్రటరీ నిజాముద్దీన్, సభ్యులు జానిద్ పాషా, చాంద్ పాషా, సైక్ సబేర్, షాక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఉగ్రచాడలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. బుధవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టణంలోని ఆచన్పల్లి అలీసాగర్కు చెందిన 23 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నట్లు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చిన క్రమంలో మళ్లీ బోధన్లో ఉగ్రజాడలు బయటకు రావటం సంచలనం కలిగిస్తోంది. బోధన్తో పాటు నిజామాబాద్ నగరంలో గతంలో అనేక ఉగ్రవాద లింకులు బయటపడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా బోధన్కు చెందిన యువకుడితో ఐసిస్ కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావటంతో మరోసారి ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఇది ఒక్కరికే పరిమితమైందా లేకుంటే సమూహాలుగా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవారాగా తిరిగే 23 ఏళ్ల యువకుడు ఎండి యమన్ ఆన్లైన్ ద్వారా ఐసిస్తో సంబంధాలు ఉన్న వ్యక్తులతో పరిచయం పెంచుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఎప్పటి నుంచో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతో లింకులు ఉన్నాయి. ఇక్కడ యువతకు రెచ్చగొట్టి ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నిషేధించి పిఎఫ్ఐగా మారింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యకలాపాలు జిల్లా కేంద్రంలోని ఆటో నగర్లో వెలుగులోకి వచ్చాయి. జగిత్యాలకు చెందిన అబ్దుల్ ఖాదర్ కరాటే శిక్షణ పేరుతో యువతకు ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. జగిత్యాలకు చెందిన అబ్దుల్ ఖాదర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ పోలీసులు తేల్చారు. అప్పుడు నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పిఎఫ్ఐని కేంద్రం నిషేధించింది. ఆర్మూర్లోని జిరాయత్ నగర్ కు చెందిన షేక్ నవీద్ కు ఉగ్రవాదులతో లింకు ఉన్నట్లు ఎన్ఐఏలో సోదాలు నిర్వహించారు. పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి ఆ యువకుడికి ఫోన్ కాల్ రావడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు అకౌంట్లో జమ అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. గతంలో జగిత్యాలకు చెందిన ఆజం ఘోరీ జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోధనకు చెందిన విశ్వ హిందూ పరిషత్ నాయకుడు పలనాటి రామకృష్ణరావు చంపిన ఘటనలో ఆజం ఘోరీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతన్ని కమ్మర్పల్లి శివర్లో అప్పట్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో నేటి నుండి 5 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించిందని, వాతావరణ శాఖ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధిక వర్షపాతం కురిస్తే గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టు చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అదేవిధంగా గ్రామాలు, మండలాలు మరియు మున్సిపాలిటీల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపలు పట్టుటకు పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు వెళ్లరాదని ప్రభుత్వ అధికారుల సూచనలను పాటిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు 08468220069 కు సమాచారం అందించి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఉగ్ర లింకుల ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది.
బుధవారం బోధన్లో ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. మరోవైపు ఉగ్రవాదులతో యువకుడికి సంబంధం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. జార్ఖండ్లోని రాంచీలో బాంబు దాడుల కుట్ర పన్నుతున్న డానిష్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో బోధన్ యువకుడి పేరు బహిర్గతమైంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వీడియో కాల్ యాప్ ద్వారా నిందితులు తరచూ మాట్లాడుకున్నట్లు గుర్తించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో మొహం పెట్టుకుని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని, ఆయనకు బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ జిల్లా నాయకులు చిన్నారెడ్డి, బీజేపీ మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్, నవీన్, సుష్మారెడ్డి, లక్ష్మారెడ్డి, బైన్సా పట్టణ అధ్యక్షులు రావుల రాము ప్రశ్నించారు. గురువారం బైన్సాలోని ఎస్ఎస్ఏ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు బాసర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతీమాత ఆలయాన్ని అభివృద్ధి చేయకపోవటం సిగ్గుచేటన్నారు. గతంలో కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి చేయలేని వారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి వెంట తిరిగి అధికార దర్పం ప్రదర్శించడానికి మళ్లీ ప్రయత్నిస్తే ముదోల్ నియోజకవర్గ ప్రజలు ఊరుకోరన్నారు. అభివృద్ధిపై పట్టింపు లేని నాయకులకు నియోజకవర్గంలో తిరిగే అర్హత లేదన్నారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే అడుగడుగున అడ్డుకుంటామన్నారు. బాసరకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అసెంబ్లీలో పలుమార్లు వివరించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమక్షంలో ఆలయానికి నిధులు ఇవ్వకపోతే భిక్షాటన చేసైనా ఆలయానికి అభివృద్ధి చేసుకుంటామని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రభుత్వానికి దసరా వరకు డెడ్ లైన్ విధించడం జరిగిందన్నారు. ఇకనైనా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. బాసర ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పటేల్ నాయకత్వంలో పోరాట బాట పడతామన్నారు. ప్రజలకు అందరికీ నమస్కారాలు, జై శ్రీరామ్. నిన్న జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు బాసరకు రావడం జరిగింది. ఆయన తోడు మాజీ మంత్రి ఐకిరెడ్డి గారు బాసర్ కూడా వచ్చారు. ఆయన తోడు అయ్యా ఐకిరెడ్డి గారు, మీ ప్రభుత్వం వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు 10 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు. స్వయనా మీరు దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నారు. స్వయనా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర ఆలయం మీ ఏరియాలో ఉంది కాబట్టి అమ్మవారికి అభివృద్ధి చేయండి. మీరు ఈరోజు ఏం మొక్కం పెట్టుకుని ఈరోజు బాసర్ వచ్చి మంత్రి పక్క వచ్చి కూర్చోవడం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాజ్భవన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సోషల్ మీడియా వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మొత్తం 4 బిల్లులు ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించగా అందులో జిన్నార మున్సిపాలిటీలో గ్రామాలు చేర్చే పంచాయతీ మున్సిపల్ చట్టం సవరణకు ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేసి అసెంబ్లీ ఆమోదించడం, చట్టం మాత్రం ఇంకా పెండింగ్లో ఉంది. దీనిని గవర్నర్ ఆమోదం లభిస్తుందా లేదా అనేది ఆసక్తికంగా మారింది. మరోవైపు పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసే మెమోతో గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 29కి సవరణ చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బిల్లులను ఉభయ సభలకు ఏకగ్రీవంగా ఆమోదించాయి. డిచ్పల్లిలోని మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ డిచ్పల్లిలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పడికల దశరథ్ మాట్లాడుతూ ఇలాంటి ఎన్నికల ద్వారా విద్యార్థులు ఓటు విలువను తెలుసుకుంటారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. నిజమైన ఎన్నికల మాదిరిగానే 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులను పోలింగ్ ఆఫీసర్లు, ఏజెంట్లు, కలెక్టర్, ఎస్పీగా నియమించారు. స్కౌట్ విద్యార్థులు కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు చిత్రలేఖ గంగప్రసాద్, సతీష్, అమూల్య, పీడి సంజీవ్తో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్పల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట పోజన్న సోదరుడు మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. జగన్పల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నట్ట పూజన్న సొంత తమ్ముడు నట్ట నిఖిల్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా చురుకుగా పనిచేస్తున్నటువంటి క్రీడాకారులు, యువకులు అయినటువంటి నట్ట నిఖిల్ ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పార్టీలో సభ్యత్వం పొందినందుకు
పార్టీ పరంగా అతన్ని కుటుంబానికి సాధ్యమైనంత వరకు ఏదో విధంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరు అధైర్యపడకూడదని అతని కుమార్తెను మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట భాజిరెడ్డి జగన్తో పాటు జక్రంపల్లి మండలానికి చెందిన ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువకులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోరా జడ్పీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి సహకరించిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం ఇదే గ్రామానికి చెందిన అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ కుమార్ రెడ్డి వారి తల్లిదండ్రుల పేరిట ముస్కు రాజేశ్వర్ రెడ్డి, ముస్కు భారతిల పేరిట నూతన భవనంను నిర్మించారు. ఈ సందర్భంగా అమెరికా నుండి గ్రామానికి వచ్చిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డిలను పాఠశాల యాజమాన్యం శాల్వతో ఘనంగా సత్కరించి అనూప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 10 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశిష్టతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో సదస్సులు, చర్చలు, గోష్ఠులు తదితర కార్యక్రమాల ద్వారా ప్రచారం క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు చేసే దౌర్జన్యాలు, దాడులు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదలు కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రాణత్యాగాల ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమిని గ్రామాలలో పేదలకు పంచి గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని, ఈ చరిత్రను వక్రీకరిస్తూ వ్యతిరేకంగా ఇంకో మతం వారు పోరాడి సాధించిన చరిత్రగా బీజేపీ యొక్క పుటిల ప్రయత్నమని, దీన్ని వ్యతిరేకిస్తూ కుల, మత, ప్రాంత అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడి సాగించిన పోరాటాన్ని, వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో తమ హక్కుల కోసం మత విద్వేషంకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, వై గంగాధర్ మరియు నాయకులు నరేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా, రజాకార్లకి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, పటేల్ పట్వారీ విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సదస్సుల్ని, చర్చాగోష్ఠుల్ని, అట్లాగే ఉపన్యాసం, వ్యాసరచన పోటీల్ని నిర్వహించి ప్రజల్లోకి. కామారెడ్డి జిల్లా లింకంపేట్ మండలంలోని హై లెవెల్ వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షానికి తీవ్రంగా దెబ్బతినడంతో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు లింగంపేట్ మండలం కుర్దూల్లో హై లెవెల్ వంతెన తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపల్లి కుర్దు గ్రామ శివారులో దెబ్బతిన్న వంతెనను సీఎం పరిశీలించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, డైవర్షన్ రోడ్డు అత్యవసరమని రేవంత్ రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తీసుకెళ్లారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ₹1 కోటి నిధులు మంజూరు చేసింది. త్వరలోనే డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆర్ఎన్బి డిఈ నారాయణ తెలిపారు. అంగన్వాడీ సమస్యలపై ఈ నెల 15న మంత్రుల ఇళ్ల ముట్టడికి జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈరోజు సిఐటియు కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోవడంతో రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 17న మంత్రుల ఇళ్ల ముట్టడిని నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని ఆమె కోరారు.
ప్రభుత్వం అప్పటికి స్పందించని ఏడల పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ CITU జిల్లా అధ్యక్షురాలు ఖైరి దైవగంగు, జిల్లా కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగాదేవి మరియు నాయకులు వాణి, లక్ష్మి, యమున, సుజాత, జరీనా తదితరులు ఉన్నారు. అంగన్వాడీ సమస్యలపైన ఏదైతే ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్పాలనేది, ఆన్లైన్ విధానం రద్దు చేయాలి అనేది, ఆన్లైన్ వల్ల అనేక మంది అంగన్వాడీ టీచర్లకు బీపీలు, షుగర్లు రావడం వల్ల పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆన్లైన్ సమస్యల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, సిటీలలో ఇవాళ నెట్వర్క్ రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి, లేదు అనుకుంటే ఏదైతే ఫోన్లకు సంబంధించి విధి వంచితులకు సపర్య సేవలు అందించి స్వచ్ఛంద సేవ సంస్థ మానవత్వం చాటుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయి మలమూత్రాలు ఒంటికి పిడుచులుగా కట్టుకుపోయి దుర్గతపు వాసనలో దయనీయ స్థితిలో ఉన్న అనాథలకు సపర్య సేవలు చేసింది ఇందూర్ యువత స్వచ్ఛంద సేవ సంస్థ. పెరిగిన గడ్డం, అట్టలు కట్టిన జుట్టు, చిరిగిన బట్టలతో అస్తవ్యస్తంగా పడి ఉన్న విధి వంచితులకు కేశాలను తొలగించిన అనంతరం శుభ్రంగా స్నానం చేయించి కొత్త దుస్తులు వేయడం జరిగింది. ఒంటిపై పుండ్ల నుండి రక్తం కారుతూ నరకయాతన అనుభవిస్తున్న అనాథ విధి వంచితులకు వారి ఆలన పాలన చూసుకునే నాదుడే లేరు. అలాంటి వారిని మామూలు మనుషులుగా చేస్తూ అండగా నిలుస్తుంది. 1వ ఠాణా పోలీస్ సిబ్బంది మరియు రైల్వే పోలీస్ సిబ్బంది సహకరించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మధుకూరి సాయిబాబు, కోశాధికారి జంగం రాజు, సుజాత, లాస్య తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి కూడా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. పూర్తిగా మతిస్థిమితాన్ని కోల్పోయి రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకోవడము, రాళ్లతో వచ్చే జనాన్ని రువ్వడం చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీస్ సిబ్బంది మాకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తిని రోజు రెస్క్యూ చేసి ఇమీడియట్లీ కూడా అతనికి పెరిగిపోయినటువంటి గడ్డాలు, అతనికి క్లీన్గా కూడా స్నానం చేయించడం జరుగుతోంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిరంతరం కూడా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుంది అన్న విషయం జిల్లా ప్రజలుగా మీ అందరికీ కూడా తెలుసు. యూరియా బస్తా కోసం ముప్పతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని భీమ్గల్ BRS నాయకులు డిమాండ్ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉదయం నుంచి యూరియా సంచుల టోకెన్ల కోసం పడిగాపులు కాసి క్యూలో నిలబడి చివరికి యూరియా సంచులు లేవని వ్యవసాయ శాఖ అధికారులు తెలపడంతో నిరాశకు, నిస్పృహలకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న BRS నాయకులు వారు మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచేశాడు. ఒక్క యూరియా బస్తా కోసం ఇన్ని తిప్పాలా? యూరియా ఇవ్వలేని దద్దమ్మ, చాతగాకపోతే దిగిపో. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను రాజులా చేసిండు అని తానే మరీ దగ్గరుండి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు అన్ని సకాలంలో అందించిండు. మరి ఈ దరిద్రపు కాంగ్రెస్ పాలనలో రైతులను పాత రోజుల్లో చెప్పుల్లో లైన్లు పెట్టే గుర్తుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రైతుల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ రైతు బంధు సమితి మండల అధ్యక్షులు మాధవ శర్మ నాయక్, మాజీ రూప్లా తాండా సర్పంచ్ బుక్యా సంతోష్ నాయక్, మాజీ MPTC బుక్యా రాజు నాయక్, మానవత్ శ్రీనివాస్ నాయక్, సొసైటీ డైరెక్టర్ సర్దార్ నాయక్, గంధం గంగారాజన్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక విద్య అవగాహన కల్పించుటకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక విద్య అవగాహన కల్పించుటకే వర్క్ షాప్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ పెద్దన్న ప్రారంభించారు. విద్యార్థులకు పెట్టుబడులు ఎలా, ఏ సమయంలో ఎక్కడ చేయాలి, ఆర్థిక వృద్ధి లాభాలు ఎలా సాధించాలని అనే అంశాల పట్ల విద్యార్థులకు ట్రైనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాలచంద్రం అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. షేర్ మార్కెట్లు, ద్రవ్యోల్బణం, ఆదాయ వ్యయాల రేట్ల గురించి కులంకుశంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ భూపతి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అడగనిది అమ్మైన బువ్వ పెట్టదు అన్న సూక్తి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అడగకుండానే సహాయానికి సిద్ధమని రాష్ట్ర లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏమూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇటీవల భారీ వర్షానికి బాసరం మండలంలోని పలు గ్రామాలు వరదలతో విలవిలలాడిన సందర్భంగా బైన్సా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాసరం మండలంలోని టాక్లీ, బీదిరెల్లి, దూడాపూర్, లబ్ది గ్రామంలోని వరద బాధితులకు గురువారం టాక్లీ గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో సుమారు 1000 రూపాయలు నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వేమూరి లక్ష్మి మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు, గ్రామస్తులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో టాక్లీ గ్రామంలో ప్రజల నిత్యావసర వస్తువులను పేదవారికి అందజేశారు.
మానవ సేవయే మాధవ సేవ అన్న మంచి భావనతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన దాదాపు 100 మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికీ కామారెడ్డి, మెదక్ జిల్లాలోని ప్రజలకు ఇదే రకంగా సహాయపడ్డామని వెల్లడించారు. ఇక నుంచి ఈ గ్రామాలలో ఎలాంటి సహాయం చేయడానికి అయినా లయన్స్ క్లబ్ ముందుంటుందని ఆమె అన్నారు. అలాగే బైన్సా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సాక్షి ఆసుపత్రి యాజమాన్యం బోస్లే నందకిషోర్ మాట్లాడుతూ ఇక నుంచి ఈ గ్రామంలో ప్రజలకు లయన్స్ క్లబ్ ద్వారా ఎలాంటి సహాయానికి మేము ముందుంటామని, అలాగే గ్రామంలోని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బైన్సా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోహన్ రావు పటేల్, సెక్రటరీ కదం అభయరాజ్, జిల్లా సెక్రటరీ ద్వారకా అగర్వాల్, వి శివాజీలను శాల్వతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరావు పటేల్, చైర్మన్ ప్రకాష్ పటేల్, ఫిరాజ్ పటేల్, యోగి దోడాపూర్, దీపక్, గణేష్, జయవంతరావు, శంకర్ పటేల్, కాశీనాథ్ పటేల్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. బోధనలో నాణ్యత పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని బాల్కొండ మండల విద్యాధికారి తెలిపారు. పాఠశాల స్థాయిలో పటిష్టమైన పునాదులను వేయడానికి బోధనలో కొత్త సాంకేతిక బోధన పద్ధతులను అవలంబించాలని ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసిందని స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు 100% హాజరు కావాల్సి ఉంటుందని, కాంప్లెక్స్ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్లో కాంప్లెక్స్ హెచ్ఎం ఆధ్వర్యంలో మీటింగ్ మినిట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ కాంప్లెక్స్ సెక్రటరీ లక్ష్మి, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్, జిల్లా రిసోర్స్ పర్సన్లు నాగుల రాజేందర్ గౌడ్, 5 మండలాల తెలుగు భాష ఉపాధ్యాయులు ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ తదితర మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులకు ప్రోత్సహించాలని, గృహాలను నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్ రెడ్డి లబ్ధిదారులకు సూచించారు. గురువారం బాన్స్వాడ మండలంలోని కోనాపూర్, సంగోజీపేట్ గ్రామంలో పీడీ హౌసింగ్ పర్యటించి వివిధ నిర్మాణ దశలో నిర్మాణం ఉన్న ఇండ్లను పర్యటించి లబ్ధిదారులకు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణములకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు మరియు వారి యొక్క సందేశములను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు స్వయంగా స్టేజీ ఫోటోలను అప్లోడ్ చేసి వివరాలను మరియు లబ్ధిదారుడు ఏదైనా వివరాలను మరియు సమస్యలు విన్నవించుటకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 180059959991 గురించి వివరించడం జరిగింది. ఇట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు సంబంధించిన అవసరమగు ఇసుకను ప్రభుత్వం సంబంధిత మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులు ట్రాక్టర్ కిరాయి, లేబర్ ఏర్పాటు చేసుకుని ఉచితంగా సరఫరా చేయబడునని వివరాలు తెలియజేశారు. ఇంటి గృహ నిర్మాణంకు సంబంధించి ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇవ్వకూడదని తెలియజేయడం జరిగింది. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఇందిరమ్మ వెబ్సైట్ లో స్వయంగా తెలుసుకోవచ్చని ఇందిరమ్మ ఇళ్ల ప్రభుత్వ వెబ్సైట్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ గోపాల్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హౌసింగ్ వినీత్, ఏఈ హౌసింగ్ బాన్సువాడ, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బాగపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించడంతో గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. బాగపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల యందు ఎస్జిటి పనిచేస్తున్నటువంటి శ్రీ నరేందర్ శేఖర్ ఎస్టీజీ విభాగం యందు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడంతో వారికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పి సాయిలు, ఆగంటి సురేందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ సుంకర సుదర్శన్, గ్రామ పెద్దలు చింతల గోపాల్, పాముల సాయిలు, గ్రామ యువకులు పాల్గొన్నారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కంజర జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు విరాళం అందజేశారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 400 నోట్బుక్స్, 200 పెన్నులు వితరణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలచారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల వారి విద్యా అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తూ సామాజిక బాధ్యతగా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ వారు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, భవిష్యత్తులో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందాలని మాట్లాడారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సేవల్ని పాఠశాలకు అందించడంతో బాధ్యత వహించిన గణిత ఉపాధ్యాయులు రాఘవపూర్ గోపాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణశ్రీ, సంస్థ అధ్యక్షులు తంగలపల్లి శ్రీనివాస్, కోశాధికారి తోడుపునూరి రామ్మోహన్, బాలశేఖర్, రాజశేఖర్,
తోడుపునూరి శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్లకు పైగా పేరుకుపోయిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన నిధులను గత 3 సంవత్సరాలుగా నిధులను విడుదల చేయడం లేదని, పేద విద్యార్థులపైన ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, ఈ విద్యా సంవత్సరం విద్యార్థులే పుస్తకాలు యూనిఫామ్లు కొనుక్కుంటున్నారని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్స్ పాఠశాలలకు మేము నిర్వహించలేము అని చేతులెత్తేస్తున్నారని అన్నారు. పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విద్యార్థులు చదువుకునే స్కీమ్కి నిధులు కేటాయించకపోవడం వారిపై ఆర్థిక భారమేనని అన్నారు. ఈ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీకి చెందిన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ప్రైవేటు పాఠశాలలో విద్యను అందిస్తున్నారు. కానీ వాటికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ పెండింగ్ బకాయిలు చేయకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జిల్లాలో 9 కోట్లకు పైగా పెండింగ్లు ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని, లేనిచో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు మనోజ్, సాయి కిరణ్, వంశీ, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పేద విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళలో ఈరోజు 3.5 సంవత్సరాలుగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల దీని భారం మొత్తం కూడా చదువుకునే విద్యార్థులపైన, వారి తల్లిదండ్రులపైన ఈరోజు పడుతున్నది. పుస్తకాల నుంచి ఈరోజు యూనిఫామ్లు ఇంకా ఇతర వస్తువులు కూడా ఈరోజు విద్యార్థులు కొనుక్కునే ఈరోజు పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎమ్మెల్యేలు ఈరోజు మిగతా పథకాలకు లక్షల కోట్లు ఈరోజు కేటాయించుకుంటున్నారు. కానీ ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యార్థులకు ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దీనివల్ల అనేక మంది బీద విద్యార్థులు ఈరోజు ప్రైవేటు విద్యకు దూరం అవుతున్నారు. అనేక మంది విద్యార్థులు చదువుని ఈరోజు మధ్యలో మానేసినటువంటి పరిస్థితి ఉన్నది. కుక్కర్పేలి గాయాల పాలైన కార్మికురాలిని ఏఐటీయూసీ నాయకులు పరామర్శించారు. మాక్లూర్ మండలంలోని అమ్రాత్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే నిర్వాహకురాలు లలితకు ప్రమాదవశాత్తు స్కూల్లో వంట చేస్తున్న సందర్భంలో కుక్కర్ పేలి తీవ్ర గాయాల పాలై ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికురాలు లలితను సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణిలో ఆసుపత్రిని సందర్శించి కార్మికురాలని పరామర్శించిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్తో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద నష్టపరిహార బీమాను అమలు చేయాలని పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు వారి ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెడుతూ ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తీసుకొస్తున్న కార్మికుల పట్ల కనీసం ఆమెను పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పినటువంటి పరిస్థితి లేదు. దీన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తాము. ఆమె గాయాల పాలైన సందర్భంలో అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది వాళ్ళ కారులో తీసుకొచ్చి ఆమెను ఆసుపత్రిలో వదిలేసి వెళ్ళిపోవటం తప్ప నేటి వరకు, అంటే ఈరోజు నిన్న మధ్యాహ్నం వదిలేసిపోయి ఈరోజు వరకు కూడా కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరాధించడం కానీ తెలుసుకోవటం కానీ, ఆమె కుటుంబానికి సంబంధించి వాళ్ళ పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఆసుపత్రి ఛార్జీలు కట్టుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి ఆ కార్మికురాలకి కనీస ఆర్థిక సహాయం కోసం కూడా వాళ్ళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పూనుకోకపోవటం బాధాకరం. అనేక సందర్భాలుగా ఏఐటీసీగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పోర్ట్స్ డ్రెస్లను వితరణ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈ నెల 17, 18, 19 తేదీలలో జరిగే మండల స్థాయి క్రీడల సందర్భంగా పచ్చల నడుకుడ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యార్థులకు 10,000 విలువ గల క్రీడా దుస్తులను వితరణ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వరద ముంపు బాధితులకు గంగపుత్ర సభ్యులు నిత్యవసర సరుకులు అందించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో భారీ వర్షానికి ఇళ్లలో నీరు చేరి సర్వం కోల్పోయిన గంగపుత్ర వరద బాధితులకు దర్పల్లి మండలానికి చెందిన దర్పల్లి సీతాయిపేట్ గంగపుత్ర సభ్యులు కొండూరు గంగపుత్ర సభ్యులకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా గంగపుత్ర సభ్యుడు బాలయ్య మాట్లాడుతూ భారీ వర్షానికి తమ కుల బాంధవులైన కొండూరు గ్రామానికి చెందిన గంగపుత్ర సభ్యులు చాలా నష్టపోవడం జరిగిందని,
తమ వంతు సహాయంగా దర్పల్లి సీతాయిపేట్ గ్రామాల వారు నిత్యావసర సరుకులను అందించడం జరిగిందని అన్నారు. అలాగే జిల్లా మరియు రాష్ట్ర గంగపుత్ర సభ్యుల వద్ద ముంపుకు గురైన కొండూరు గ్రామానికి చెందిన గంగపుత్ర సభ్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాసంపల్లి రెడ్డి, మైపాల్, అశోక్, నవీన్, సురేష్ గంగపుత్ర సభ్యులు పాల్గొన్నారు. మరి దర్పల్లి గంగపుత్ర సభ్యులు తలకు తోసిన కాడికి తన కులాస్తులకు ఆర్థిక సాయం చేయబడింది. దానికి దర్పల్లి కులాస్తులకు మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే జిల్లాలో ఉన్న గంగపుత్రులందరూ కొండూరులో మన గంగపుత్రులు చాలా విపరీతంగా వాళ్లకు నష్టపడడం జరిగింది. కాబట్టి జిల్లాలో గంగపుత్రులు అందరూ, జిల్లాలో ఉన్న గంగపుత్రులు కానీ స్టేట్ కమిటీలు అందరు కానీ తలకు తోసిన సాయం మన గంగపుత్రులకు చేయాలని మనం కోరుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒకరికి 10 రోజులు జైలు శిక్ష, 15 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ 11న కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందు హాజరుపరచగా 15 మందికి 21,500 విధించి చామకూర లక్పతి తండ్రి భూమయ్య నివాసం బోర్గంపి అను వ్యక్తి తరచుగా 3 సార్లు మద్యం తాగి దొరకడం వలన 10 రోజులు జైలు శిక్ష విధించారు. మోస్రా గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. మోస్రాలోని గ్రంథాలయ భవనాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి గురువారం పరిశీలించారు. ప్రస్తుత లైబ్రరీ శిథిలావస్థలో ఉండటంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనంలోకి మారుతున్నట్లు తెలిపారు. లైబ్రరీలో అన్ని రకాల వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతి డిచ్పల్లి సీనియర్ రిపోర్టర్ నారాయణ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం మిటపల్లిలోని ఇంటిలో గురువారం ఉదయం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి బాధాకరమని జర్నలిస్టుల నాయకులు కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రాధాకృష్ణన్. మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణన్. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ కృష్ణా రైల్వే పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కులాస్పూర్ మైనార్టీ సభ్యులు. ముస్లిం షాదీఖానా నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయాలని వినతి. బోధన్లో కొనసాగుతున్న ఉగ్రలింకుల ఘటన దర్యాప్తు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కుర్దు హైలెవెల్ వంతెన డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి 1 కోటి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగేలా విధంగా అధికారులు పర్యవేక్షించాలి. నబిపేట్ మండలంలోని సీరన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ ఆశిష్ గంగ్వార్. బోధన్లో ఉగ్రలింకులు, యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. గతంలో పలుమార్లు బయటపడ్డ ఆనవాళ్లు. జీటీపీఎల్ K6 స్పెషల్ స్టోరీ. రాజ్భవన్లోనే పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తావాళ్లు నిజం లేదు. అర్హులైన పేదలందరికీ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. నిర్మల్లో రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.